నరసింహారావు సార్ నా పేరు. చెప్పు. ప్రకాశం డిస్టిక్ సార్. నేను ఎస్ఏ బయాలజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ రాశాను సార్. నాది 75.23 మార్క్స్ వచ్చాయి సార్. నాకు ఎట్ ది సేమ్ టైం ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఓహెచ్ కేటగిరీ కూడా ఉంది సార్. ఉంటే అందులో ఓహెచ్ కేటగిరీలో నేను 76వ ర్యాంక్ సార్ నాది. సరే, ఎస్సీ కమ్యూనిటీలో రాలేదు సార్ నాకు. ఓహెచ్ కేటగిరీలో ఒక పోస్ట్, జనరల్ పోస్ట్ ఒకటి ఉంది సార్ ఓహెచ్ కేటగిరీకి వేకెన్సీలో. అది బీసీసీ అనే ఒక క్యాండిడేట్ సెలెక్ట్ చేశారు సార్. కారణం ఏంటంటే ఆవిడ కూడా ఓహెచ్ ఉంది. అయితే ఆవిడ నా పైన లేదు కదండి, నా తర్వాత ర్యాంక్ కదా, నాది 76వ ర్యాంక్ కదా, నా వెనక ఎక్కడో ఉన్న 137 ర్యాంక్ ని ఎలా సెలెక్ట్ చేస్తారంటే హారిజాంటల్ అంటే అదే అని చెప్పారు సార్. నరసింహారావు గారు ఆంధ్ర. ఈయన ఎస్సీ గ్రూప్ 3కి చెందినవారు. ఈయనేమంటారంటే ఈయన యాక్చువల్లీ ఆర్థోపెటిక్లీ హ్యాండిక్యాప్డ్. ఈ నాకు ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్ట్, నాకు 76 ర్యాంక్ ఇచ్చేయండి అంటున్నారు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే గమ్మత్తు, ఇక్కడ బీసీసీలో ఉండే క్యాండిడేట్ ఓపెన్ కేటగిరీ కింద ఆర్థోపెటిక్లీ హ్యాండిక్యాప్ట్ ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయాడు అక్కడ. ఎందుకంటే ఓసీలో ఎక్కువ ఉన్నాయి సీట్లు అక్కడ. సో ఆటోమేటిక్ అక్కడ వెళ్ళిపోవడం వల్ల అడిక్వసీ వచ్చేసింది. ఇక్కడ నేను మళ్ళీ సెపరేట్ గా ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి ఇక్కడ అతనికి రాలేదు. అది ఆయనకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఉద్యోగం రావాలనుకోవడం తప్పులేదండి, ఉద్యోగం ఆశించడం తప్పులేదు, ఆశపడటం తప్పులేదు. మీరు కష్టపడ్డారు, మీ ఫీలింగ్స్ నాకు కంప్లీట్ గా అర్థమవుతుంది. కానీ వచ్చిన వాళ్ళందరూ ఆర్ వెల్ డిజర్వింగ్ యాజ్ పర్ రూల్స్. వాళ్ళేం తప్పు చేయలేదు.